బెట్టింగ్ యాప్లనే సపోర్ట్ చేస్తున్నాయి కొన్ని. అదే కదండి. అంటే మనకి తెలిసి ఇంత పెద్ద మీడియా హౌస్‌లో వీళ్ళంతా పనిచేస్తున్నప్పుడు మనకి మెంబర్ కాకపోయినా మనం ఎందుకు క్వెషన్ చేయకూడదు అనేది నేను అంటున్నాను సార్. ఇది గనక మనం చేయలేకపోతే క్వాలిటీ కంట్రోల్ అనేది ఎక్కడ మనం చేయగలుగుతాం చెప్పండి? ఏవండీ ఇలాంటివి వస్తున్నాయి. ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారని యాస్ ఎ ప్రెస్ క్లబ్ నుంచి కానీ, జర్నలిస్ట్ అసోసియేషన్స్ నుంచి గాని మనం క్వెషన్ చేయలేమా? అంటే మనకు ఒక వేదిక ఉంది మేడం. తెలంగాణ మీడియా అకాడమీ ఆ! ఉంది మనకి. ఇట్స్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ అండ్ తనకు చైర్మన్ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో డెఫినెట్గా తెలంగాణ మీడియా అకాడమీ ఈ పాత్ర కొంచెం పోషిస్తుంది. అంటే జర్నలిస్ట్ రైట్స్ వచ్చే వరకు వాళ్ళు కొట్లాడతారు. వాళ్ళకి ఇంజస్టిస్ జరిగితే అకాడమీ నుంచి సో యూనియన్స్ ఉన్నాయి మన దగ్గర. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ దాదాపు 65 ఏళ్ళ కింద నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. ఏపీయూడబ్ల్యూఏగా ఉండింది, తర్వాత రాష్ట్రాలు విడిపోయినాక అవి కూడా రెండుగా విడిపోయింది. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ డెఫినెట్గా పనిచేస్తున్నాయి, చాలా మటు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు ఇంతకుముందు కమిట్మెంట్తో వచ్చిన ఎడిటర్స్ కానీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కేవలం బిజినెస్ పరంగానే వస్తున్నారు. కేవలం అంటే వాళ్ళ దృష్టి అంతా ఈ మీడియంని యూజ్ చేసి బిజినెస్ పెంచుకోవాలనే దృష్టితోనే వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే మీడియా అకాడమీ రోల్ కొద్దిగా దీంట్లో ఉంటుంది మేడం. మీడియా అకాడమీకి చైర్మన్ కానీ ఎవరైనా జర్నలిస్టులు అఫెండ్ అయిన జర్నలిస్టులు కానీ వ్యూవర్స్ కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంత మిస్లీడ్ చేస్తున్న దాన్ని మీరు ఎట్లా చేస్తుంటే మీడియా అకాడమీ డెఫినెట్గా కొంచెం క్వశ్చన్ చేయొచ్చు.